దేవునికి స్తోత్రం. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని విందాం. యెహెజ్కేలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి నుంచి 14 వచనాలు ఉన్నాయి. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, పేజ్ నంబర్ 718. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడిగినప్పుడు, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను లోకములోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను, వాటిపైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యం గాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతామని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానయున్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, దాదాపుగా ఇన్ని వచనాలున్నా మనం ఎందుకు చదివామంటే, నేను చదువుతున్నప్పుడు, మీరు గ్రంథములో పరిశీలిస్తున్నప్పుడు, తిరిగి నేను వాక్యం చెప్పేటప్పుడు చాలా చక్కగా అర్థమవుతుంది. ఇది చదవకుండా చెప్తే మీకు క్లియర్గా అర్థం కాదన్న ఉద్దేశంతో అది చదవడం జరిగింది. అయితే చదవబడిన ఈ లేఖన భాగంలో నుంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిది ఏంటంటే, ఒక చెడ్డ ప్రత్యక్షత, విభ్రాంతిని కలిగించే ప్రత్యక్షత. ద షాకింగ్ రెవల్యూషన్ అంటారు. షాక్ అంటే తెలుసు కదా, చూడగానే అట్లా స్టన్ అయిపోయి ఒక ప్రత్యక్షత, ఒక దృశ్యం చూడగానే ఇలా ఒక్కసారిగా విభ్రాంతి కలిగే ప్రత్యక్షత ఒకటి జరిగింది. అది మొదటి విషయంగా మనం చూద్దాం. రెండవది ఏంటంటే, భక్తితో భయముతో కూడిన బాధ్యత. భక్తితో భయముతో కూడిన బాధ్యత.
మూడో విషయం ఏంటంటే అద్భుతమైన పునరుత్థానము, ద సూపర్ న్యాచురల్ రిజరెక్షన్, అద్భుతమైన మహా అద్భుతమైన పునరుత్థానం. ఈ మూడు విషయాలు క్షుణ్ణంగా మనం తెలుసుకుందాం. అంతకుముందు యెహెజ్కేలు గురించి కొన్ని మాటలు చెప్తాను, వినండి. యెహెజ్కేలు అని వినబడుతున్న ఈ పేరు కలిగిన వ్యక్తి ఎవరంటే ఇతడు ఒక యాజకుడు. మన చుట్టుపక్కల ఎవరికి పేరు లేదు. నెహెమ్యా, ఇర్మియా, తర్వాత జెఫన్యా ఇలాంటి పేర్లు ఉన్నాయి, కానీ యెహెజ్కేలు అనే పేరు మన గ్రామంలోనే ఇంతవరకు నేను వినలే. ఒకవేళ పూర్వీకులకు ఎవరికైనా పెట్టారేమో తెలియదు, కానీ మంచి మంచి పేర్లు మన పెద్దలు వారి పిల్లలకు పెట్టడం జరిగింది. ఈ యెహెజ్కేలు అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా చేత బలము నొందేవాడు అని అర్థం. యెహోవా చేత బలము నొందేవాడు. ఈ యెహెజ్కేలు ఒక యాజకుడు, ఒక ప్రవక్త, ఒక యాజకుడు. అయితే బబులోను అనే ఒక గొప్ప దేశం ఉంది. ఆ బబులోను దేశము ప్రతిసారి ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చేది, వారిని ఓడించేది. అందులో ఉన్న కొంతమంది ప్రజలను చెరగా తీసుకొని వాళ్ళ దేశంలో బానిసలుగా, పనిచేసేవాళ్ళుగా, దాసులుగా ఈ ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని పోయేవాళ్ళు. స్త్రీలను, పురుషులను, పిల్లలను అందరిని తీసుకొని పోయి వాళ్ళ దేశంలో వాళ్ళను పని మనుషులుగా పెట్టుకునేవాళ్ళు. అలా పోతూ పోతూ ఇశ్రాయేలు దేశంలో ఉన్న సంపద, బంగారు, తర్వాత విలువైన సామాగ్రినంతా తీసుకొని పోయేవాళ్ళు. ఇట్లా 3 సార్లు చెర జరుగుతుంది. అన్య దేశస్థులు, అన్య రాజులు, శత్రువులు వచ్చేది, దేవుని ప్రజలు ఇశ్రాయేలు దేశమైన ఆ ప్రజల మీద దండెత్తేది, వాళ్ళ దగ్గర నుంచి ప్రజలను, ఆస్తులను, విలువైన సామాగ్రిని తీసుకొని పోయేవాళ్ళు. ఇలా తీసుకొని పోయే క్రమములో రెండవసారి చెరగొని పోవటానికి, రెండవసారి ఈ బబులోను సామ్రాజ్యంలో ఉన్న ప్రజలు లేకపోతే సైనికులు, రాజు రెండవసారి చెర తీసుకొని పోయేటప్పుడు ఈ యెహెజ్కేలును కూడా తీసుకొని పోతారు. తీసుకుపోతే కేబారు నది అనే ప్రాంతంలో వాళ్ళను వదిలిపెడతారు. ఆ ప్రాంతంలోనే వాళ్ళు నివసిస్తూ ఆ దేశంలో ఉండే బబులోనులకు కొంతమంది దాసులుగా, కొంతమంది స్వతంత్రంగా పని చేసుకుంటూ, కొంతమంది రాజుల దగ్గర ఉపయోగపడే మనుషుల్లాగా ఉన్నారు. అయితే ఇలా ఆ కాని దేశంలో, అనగా స్వతంత్రతగా దేశం కాకుండా పరాయి దేశంలో నివసిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు మూలుగుతూ, మగ్గుతూ, దేవా ఈ చెరలో నుండి మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు అని ప్రార్థన చేసేవాళ్ళు. ఇంతకీ చెరకు ఎందుకు వచ్చారు వాళ్ళంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళ పాపము, వాళ్ళు దేవునికి లోబడని కారణంగా వాళ్ళు చెరలోనికి పోవటం జరిగింది. మరలా చెరలో, ప్రభువా మేము అవిధేయులము, మేము లోబడిన వారము, మా తప్పు మేము తెలుసుకున్నామని ప్రార్థన చేస్తే మరలా వాళ్ళని చెరలో నుండి విడిపించి వారి దేశంలోనికి తీసుకొచ్చే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు. అయితే యెహెజ్కేలు చెరలో కేబారు నది ప్రాంతంలో బబులోను దేశంలో ఉన్నప్పుడు ఒక గొప్ప దర్శనం కలిగింది. ఆ దర్శనం ఎలా కలిగిందంటే మొదటి వచనంలో 37వ అధ్యాయం మొదటి వచనంలో కనపడుతుంది. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఒక దర్శనం కలుగుతుంది. అది ఆత్మవశుడై యెహోవా హస్తం అతని మీదకి దిగి రాగానే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై అతడు తీసుకొని పోబడుతున్నాడు. అలా తీసుకొని పోయి ఎముకలు కలిగిన ఒక లోయలో అతన్ని దింపటం జరిగింది. ఇప్పుడు మొదటి విషయము ముందుగా చెప్పినట్టుగా మనం ఆలోచన చేద్దాం. ఏ షాకింగ్ రెవల్యూషన్, విభ్రాంతిని కలిగించే ఒక ప్రత్యక్షత అనేది మనం ధ్యానం చేద్దాం. ఏంటి ఈ విభ్రాంతి, లేకపోతే ఏంటి ఈ ఆయాసకరమైన, ఏంటి
ఈ చెడ్డ ప్రత్యక్షత ఏంటి అని అంటే, ఎముకలు కలిగిన లోయలో దేవుని సేవకుడుగా ఉన్న యెహెజ్కేలును పరిశుద్ధాత్మ కొనిపోబడి దేవుని హస్తము చేత నింపబడి, దేవుని హస్తం అతని మీదకి వచ్చినప్పుడు ఆత్మవశుడై అతడు ఒక పెద్ద లోయల దగ్గరికి కొనిపోబడ్డాడు. కొనిపోబడితే ఆ లోయలో ఏముందో తెలుసా? అన్ని ఎముకలే, కేవలము ఒట్టి ఎముకలే, అన్ని అస్థిపంజరాలే, అన్ని అస్థిపంజరాలే. ఇది మంచి ప్రత్యక్షతనా చెడ్డ ప్రత్యక్షతనా? ఎముకలు ఉండే చోటికి పోతామా మనం ఎవరమైనా? ఒక్క అస్థిపంజరం చూసే లోపల రాత్రంతా నిద్ర రాదు, అది ఎముకలే అని తెలిసినా కూడా. అలాంటిది కొన్ని లక్షల అస్థిపంజరాలతో కూడిన ఒక గొప్ప లోయ దగ్గరికి యెహెజ్కేలును ఆత్మవశుడై అక్కడికి తీసుకొని పోయినప్పుడు అతనికి అయ్యో ఏంటి చెడు ప్రత్యక్షత, ఏంటి ఈ రెవల్యూషను, ఈ ఎముకలు కలిగిన లోయ దగ్గరికి దేవుడు నన్ను ఎందుకు తీసుకొని వచ్చాడు అని అనుకుంటూ ఉన్నాడు. ఎముకలను చూడగానే ఆ లోయ, భయంకరమైన ఆ లోయలో మొత్తం అన్ని ఎముకలన్నీ కనబడగానే అది ఒక ఆయాసకరమైన చెడ్డ ప్రత్యక్షతగా, భయముతో కూడిన విభ్రాంతి కలిగిన ఆ కనుదృష్టికి వికారంగా కనిపించే ఆ దృశ్యము అతనికి కనబడింది. కనబడిన ఆ ఎముకలకు జీవము లేదు, వట్టి ఎముకలు మాత్రమే. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత దైవజనుడైన యెహెజ్కేలుకు దేవుడు కనపరుస్తూ ఉన్నాడు. అతనికి ఆ ప్రత్యక్షత చూడగానే అది మరణము వలె, అది అయాసకరం వలె, ఆ దృశ్యము చూడటానికి కనులకు ఇంపుగా లేదు. పచ్చని సౌందర్యము, అందమైన ప్రకృతి, ఆ సూర్యోదయము, లేకపోతే ఎత్తైన కొండలు, ఆ కొండలలో మంచు, ఇవన్నీ చూసినప్పుడు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవా నీ సృష్టి ఎంత అద్భుతమని దేవుణ్ణి స్తుతిస్తాము. ఒక్కసారిగా ఒక గొప్ప లోయ, ఆ లోయ నిండా ఎముకలుండి ఆ ఎముకల మధ్యలో ఇతన్ని నడిపిస్తున్నప్పుడు ఆ ప్రత్యక్షత చాలా భయముతో కూడి భయంకరమైన ఆ ప్రత్యక్షత యెహెజ్కేలు అనుభవంలోనికి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షతను గూర్చి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ కింది వచనాలు చదివితే, ఈ ఎముకలన్నీ, ఈ గొప్ప పెద్ద లోయలో ఉన్న ఎముకలన్నీ ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంది. ఈ ఎముకల మధ్యలో నువ్వు నడుస్తున్నావు, ఎముకల మధ్యలో నేను నడిపిస్తున్నాను. ఈ ఎముకలను చూచి నీకు విభ్రాంతి కలిగి ఉండవచ్చు, ఈ ఎముకలను చూచి నీకు భయం కలిగి ఉండవచ్చు, ఈ ఎముకలను చూచి నీకు ఆయాసకరమైన ఇది ఒక చెడ్డ ప్రత్యక్షత వలె నీకు కనపడిండొచ్చు. కానీ ఇది ఇశ్రాయేలు ప్రజలందరికీ సూచనగా ఉంది అని దేవుడు యెహెజ్కేలుకు చెప్పటము జరిగింది. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షతలో మనము కనుగొనాల్సిన, లేకపోతే ఎరగాల్సిన, గుర్తించాల్సిన, వెదకాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కేబారు నది ప్రాంతమైన బబులోను దేశంలో ఉన్నారు. బబులోను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను సజీవంగా బ్రతికి వారి వారి పనులు చేసుకుంటూ అన్య దేశస్థులలో అన్య రాజులకు బానిసలుగా దాసులుగా ఉంటూ వారు చెప్పిన పనులన్నీ చేస్తూ సజీవంగా, అంటే బ్రతకగలిగి చెలించగలిగిన ఉన్న వాళ్ళనే దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళందరూ బ్రతికి ఉన్నారని, వీళ్ళందరూ సజీవులుగా ఉన్నారని, వీళ్ళందరూ చెలించగలుగుతున్నారని, వీళ్ళందరూ బబులోను దేశంలో ఉన్నారని, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, మూలుగుతున్నారు, దేవుడు ఎప్పుడు విడిపిస్తాడని మొరపెడుతున్నారు. అయితే వీళ్ళందరూ కూడా చచ్చిన ఎముకలతో సమానంగా ఉన్నారు.
సమాధులలో పాతిపెట్టబడిన సమాధుల వలె ఉన్నారు, నిర్జీవమైన శవాల వలె ఉన్నారు. ఇక్కడ చూపించబడుతున్న ప్రత్యక్షత ఆ శవాలకు కనీసం మాంసము లేదు, నరములు లేవు, ఒట్టి ఎముకలే, కేవలం ఒట్టి ఎముకలే. అంత ఎండిపోయిన స్థితి ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారు అనేది యెహెజ్కేలు నువ్వు వాళ్ళకు తెలిపే విధానము, వాళ్ళకు తెలపటం ఇక ముందుంది. వాళ్ళు వట్టి ఎముకలే, వాళ్ళ ఆశ విఫలమైపోయింది, వాళ్ళు నిర్జీవమైన వ్యక్తులుగా ఉన్నారు, వారు దేవుడు లేని వ్యక్తులుగా ఉన్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఈ చెరలోకి వచ్చారు. చెరలోకి వచ్చిన వాళ్ళు సమాధుల వలె, ఎముకల వలె, వాళ్ళు పనికిరాని ఒక శవాల కంటే హీనమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారన్న సంగతి వాళ్ళకు తెలపటానికి నీకు ఈ దృశ్యాన్ని చూపుతున్నాను అని దేవుడైన యెహోవా యెహెజ్కేలుకు చెప్పటం జరిగింది. ఈ ప్రత్యక్షతలో మనమే నేర్చుకోగలం అని అంటే, దేవుని బిడ్డలారా, మన ముందు ఎంతోమంది చెల్లిస్తున్నారు. మన గ్రామములో, నేను ప్రపంచమంతా మాట్లాడటం లేదు, ఎందుకంటే ప్రపంచమంతా మాట్లాడితే ఉన్నారు అందరూ, కానీ మన గ్రామములో మన కళ్ళ ముందర ఎంతోమంది చెల్లించగలుగుతున్నారు, నడుస్తున్నారు, పనులకు వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, పరుగులు ఎత్తుతున్నారు, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాల ప్రయాసలతో ఉన్నారు. మన జనం ఉన్నారు, ఇతర జనాలు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వీళ్ళందరూ మృతులుగా ఉన్నారు. బ్రతికి ఉన్న వాళ్ళనే, పనులు చేసుకుంటున్న వాళ్ళనే, భోజనం చేస్తున్న వాళ్ళనే, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళనే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వీళ్ళందరూ వారి అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారు, మృతులుగా ఉన్నారు. యేసు ప్రభు ఒకసారి ఏమంటాడంటే, ఒక వ్యక్తితో నీవు వచ్చి నన్ను వెంబడించు అని అంటాడు. అనంటే ఆ వ్యక్తి యేసు ప్రభుతో ఇలా సమాధానం చెప్తాడు, ప్రభువా, మా తండ్రి గారు చనిపోయారు, ఆయనను పాతిపెట్టొచ్చి నిన్ను వెంబడిస్తాను అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, అది ఎవరికైనా గుర్తుందా? యేసన్న గారు చెప్తున్నారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించంటారు. దీని మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారంటే అర్థం ఏంటో తెలుసా? మృతుడైన నీ తండ్రిని ఆల్రెడీ సజీవంగా ఉన్నారు అని చెప్పుకుంటున్న మృతులు వాళ్ళే పాతి పెట్టుకుంటారు. చచ్చిపోయిన ఒక శవంగా ఉన్న, దేవుని ఎరగక చచ్చిపోయిన ఒక మృతతుల్యమైన శరీరాన్ని తిరుగులాడుతూ, సజీవంగా కదులుతూ, ఆ శవాన్ని ముట్టుకుంటూ, పైకెత్తుతూ, స్నానం చేపిస్తున్న ఆ మృతులే, బ్రతికున్న వాళ్ళనే దేవుని వాక్యం ఏమంటుంది? ఆ మృతులే పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటున్నాడు. కాబట్టి బ్రతికి ఉన్న వాళ్ళందరూ చాలాసార్లు మనము బ్రతికున్నారు, చెల్లిస్తున్నారు, తింటున్నారు, పనులకు వెళ్తున్నారు, పలకరిస్తున్నారు, శుభ్రంగా కనపడుతున్నారు అని అనుకుంటున్నాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, వారందరూ మృతులతో సమానము. ఇంకా రోమీలకు రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడింది, చదువుదాం. 3వ అధ్యాయము, రోమా 3:12 చదువుదాం. రోమా 3:12 చదువుదాం. చూడండి, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మానిన వారైరి, మేలు చేయువాడొక్కడూ లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు. వారి గొంతుక తెరిచిన సమాధి అని అంటే, వారు సమాధిలో ఉన్న వ్యక్తులతో సమానము. అందుకోసమే యేసు ప్రభు మరొక మాట ఒకసారి ఇలా అంటాడు, మీరు సున్నము కొట్టిన సమాధులు అంటాడు.
పరిశీలన చూసినప్పుడు. విన్నారా మాట? మీరు సున్నం కొట్టిన సమాధులు అంటే, సున్నం కొట్టిన సమాధి పైకి అందంగా కనపడుతుంది, అంటే తెల్లగా కనపడుతుంది. కానీ ఆ సమాధిని త్రవ్వితే దుర్వాసన, కంపు, ఎముకలు, అస్థిపంజరము, మాంసము విడిపోవటము, పురుగులు ఇవన్నీ ఉంటాయి. అలాంటి స్థితి బ్రతికి ఉన్నామని చెప్పుకుంటున్న మీరు కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు యేసు ప్రభు. అందుకోసమే దేవుడు యెహెజ్కేలుకు ఒక గొప్ప లోయలో ఉన్న ఎముకలను, అస్థిపంజరాలను, లక్షల కొలది, వందల కొలది, వేల కొలది ఉన్న ఆ అస్థిపంజరాలతో కూడిన ఎముకలు కలిగిన ప్రత్యక్షత కలిగిస్తున్నాడు. ఇది చూసినప్పుడు యెహెజ్కేలు, అయ్యో అమ్మో దేవా, నా ప్రజల స్థితి ఇలా ఉందా? అయ్యో దేవా, నా ప్రజల స్థితి ఇలా ఉందా? వాళ్ళు ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారా? వాళ్ళ సమాధి ఇంత కంపు కొడుతుందా? వాళ్ళ జీవితం ఇంత కంపుగా ఉందా? పాప స్వభావం కలిగి ఉన్న వారి బ్రతుకు ఇంత దుర్భరమైనదా? వాళ్ళు పైకి అందంగా కనపడుతున్న వాళ్ళ జీవితము ఇంత దుర్బలంగా ఉందా అని యెహెజ్కేలుకు అర్థమైంది. అయితే దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఇలాంటి ప్రత్యక్షత మనకేం బోధిస్తుందంటే ఆ కేబారు నది ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా ఈ ఎముకలకు పోలి ఉన్నారో, ఎలా ఈ సమాధుల్లో కుళ్ళిపోయిన శవాలుగా పోలికగా ఉన్నారో, ఎలాగా వారి యొక్క ఆ కల్మషమైన జీవితానికి, అపవిత్రమైన జీవితానికి, ఆశ లేని జీవితానికి, విఫలమైన జీవితానికి సాదృశ్యంగా ఉన్నారో, ఈనాడు మన ప్రాంతములో, మన గ్రామములో, మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన సరౌండింగ్ ఏరియాల్లో ఉన్న ప్రజలు కూడా ఇలాంటి కంపు కొట్టే జీవితాలే, ఇలాంటి జీవము లేని ఎముకలే, ఇలాంటి ఆ పాపముల చేత చచ్చిన స్థితినే కలిగి ఉన్నారు. ఒక రక్షింపబడిన వ్యక్తిగా, నూతన స్వభావం కలిగిన వ్యక్తిగా, దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా, మార్చబడిన వ్యక్తిగా, పరిశుద్ధమైన మందిరానికి క్రమంగా అటెండ్ అవుతున్న వ్యక్తిగా నీ బాధ్యత ఏంటో తెలుసా? వాళ్ళను చూచినప్పుడు, నీ ఎరుగు పొరుగు అని చూసినప్పుడు, నీ బంధువులను చూసినప్పుడు, సొంత ఇంట్లో ఉన్న నీ రక్త సంబంధికులను చూసినప్పుడు, నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను చూసినప్పుడు, వాళ్ళు గనక యేసును నీతి కొరకు అంగీకరించకపోతే వాళ్ళందరూ మృతులే, వాళ్ళందరూ ఒట్టి ఎముకలే, వాళ్ళందరూ సమాధులలో కుళ్ళిపోయిన శవాలే అని గుర్తుంచుకోవాలా? వాళ్ళని చూసినప్పుడల్లా నీకు ఇదే దృశ్యం కనపడాలా? యెహెజ్కేలుకు అదే కనపడుతుంది. దేవుడు యెహెజ్కేలుకు ఆ గొప్ప లోతైన లోయలో నడిపిస్తున్నాడు. ఎముకల మధ్యన, ఆ ఎముకల మధ్యలో తిరుగులాడిస్తున్నాడు. ఆ ఎముకలు భయంకరమైన ఆ విభ్రాంతిని కలిగించే ఆ చెడ్డ ప్రత్యక్షతను చూచి ఇక ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లోయలో ఉన్న ఎముకలే కనపడుతున్నాయి. వాళ్ళని చూస్తుంటే నా ప్రజల స్థితి కూడా ఇలా ఉంది కదా అని అతడు బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీకు అలాంటి బాధ ఉందా? ఒకవేళ నువ్వు రక్షింపబడితే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసము ఇలాంటి బాధ కలగాలి. వీళ్ళు దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులు కదా, వీళ్ళు రక్షణ పొందలేదు కదా, రక్షణ పొందని వ్యక్తి మృతతుల్యము కదా, ఒట్టి ఎముకలు కదా, వీళ్ళ స్థితి ఇంత దుర్భరంగా ఉంది కదా అనే బాధ నీకు కలగాలి. ఒకవేళ నీవే కనుక రక్షింపబడకపోతే, స్వయాన ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు నా స్థితి ఇదే, నా భయంకరమైన దుస్థితి ఇలాంటిదా, దేవుని వాక్యం ఇలా ప్రత్యక్షపరుస్తున్నప్పుడు నా స్థితిని నేను తెలుసుకుంటున్నాను, ఈ స్థితి ఉందని నేను అంగీకరిస్తున్నాను, ఈ స్థితి నుండి విమోచించబడే పరిస్థితి ఏంటి అని ఆలోచించాలి. ఇట్ ఈజ్ ఎ షాకింగ్ మెసేజ్. ఇది ఒక విభ్రాంతిని కలిగించే ప్రత్యక్షత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలుకు ఇలాంటి దర్శనాన్ని దేవుడు చూపించినప్పుడు అతని హృదయంలో ఎంతో మదన పడుతూ
తన ప్రజల పరిస్థితిని గమనించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. రెండవది ఏంటంటే భయభక్తితో కూడిన బాధ్యత. భయభక్తితో కూడిన ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ అనేది మనం చూద్దాం. 4 నుంచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం 4 నుంచి 9 వరకు చదువుతున్నాం చూడండి. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ఒక ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చాను, వాటిపైన చర్మము కప్పాను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుమని అనగా, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము అని దేవుడు చెప్పినట్లుగా భక్తితో కూడిన బాధ్యతను యెహెజ్కేలు కనపరుస్తున్నాడు. ఏ సోలెమ్న్ రెస్పాన్సిబిలిటీ అనగా భక్తితో, భయముతో, ఎంతో అత్యాశతో, భారముతో, అపేక్షతో ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడు యెహెజ్కేలు. ఏదో దేవుడు చెప్పమంటున్నాడు, నేను చెప్తా, అవి బ్రతికితే బ్రతికా లేకపోతే లేదు. ఆ ఎముకలకు ఊపిరి వస్తే వచ్చా లేకపోతే లేదు. ఆ ఎముకలకు నరాలు మాంసము వస్తే వచ్చా లేదు లేకపోతే లేదు. నేను దేవుడు చెప్పమంటున్నట్టుగా ఏదో చిలక పలుకులాగా పలుకుతా అని యెహెజ్కేలు అనుకోవటం లేదు. ఒక భక్తితో, భయముతో, ఆశతో, ప్రజలు విడిపింపబడాలన్న తృష్ణతో, నా ప్రజలకు మేలు జరగాలన్న ఆకాంక్షతో ఈ మాటలు పలుకుతున్నాడు. తన బాధ్యత ఏంటంటే 2 బాధ్యతలు కనపడుతున్నాయి ఇక్కడ ఈ చదవబడిన లేఖన భాగంలో. తన రెస్పాన్సిబిలిటీలో 2 విషయాలు కనపడుతున్నాయి. అదేంటంటే బోధించటము, ప్రార్థించటం. బోధించటము, ప్రార్థించటం, ప్రవచించటము, ప్రార్థించటం. ఏమని ప్రవచిస్తున్నాడు? ఎండిపోయిన ఎముకలకు మాంసము నరములు వచ్చునుగాక అని దేవుడు పలకమంటే అలా పలుకుతున్నాడు. అదే బోధ, ప్రవచనం. దేవుని వాక్కు నోట్లో నుండి ఏదైతే వస్తుందో అదే వాక్కును యెహెజ్కేలు పలుకుతున్నాడు. యెహెజ్కేలు పలుకుతున్నాడు. దేవుడు అంటున్నాడు, యెహెజ్కేలు, ఇంత గొప్ప విచారకరమైన ప్రత్యక్షత ఎముకల లోయలో నువ్వు తిరుగుతున్నావు కదా, ఇది చూస్తున్నావు కదా, ఈ ఎముకలకు జీవం వస్తుందా అని అడిగితే యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా అది నీకే తెలియను అనటంలో అర్థం ఏంటంటే, నీకు అసాధ్యమైంది ఏది లేదు. నేను నీ వాక్కును బోధిస్తానంతే, కార్యం చేసేది నువ్వే ప్రభువా అని ఒప్పుకోవటం అన్నమాట. తన బాధ్యతలో, తన రెస్పాన్సిబిలిటీలో ఒకటి బోధించటము, ప్రవచించటము, చెప్పటము, వాక్కుని ఇతరులకు తెలియపరచటం. ఏమని? మీరు ఎండిపోయిన ఎముకలుగా ఉన్నారు, మీకు ఆ ఎముకలకు నరాలు, మాంసము, రక్తము, జీవము దేవుడిస్తాడు, ఇది మీరు గమనించండి అని బోధించటమే. ఇది ఈ బోధ, ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ ప్రవచించటం అనేది చాలా అపేక్షతో, ఆశతో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో జరగాలి. దేవుడు చెప్పమంటున్న ఈ మాటలను నేను పలుకుట ద్వారా వాళ్లకు అద్భుతమైన కార్యం జరిగి ఆ ఎండిపోయిన ఎముకలకు నరాలు, మాంసము, జీవాత్మ రావాలన్న అపేక్షతో చెప్పాలి, అపేక్షతో ప్రవచించాలి, ఆశతో బోధించాలి, ఆశతో వాక్యము నేర్పించాలి. నా బాధ్యత చెప్తున్నాను, వాళ్ళు నమ్ముతారో నమ్మలో, ఆ ఎముకలకు జీవం వస్తుందో రాదో, మాంసం వస్తుందో నరాలు వస్తావో
నాకు తెలియదు, నేనేదో ఊకే చెప్తానంతే నా సాటిస్ఫాక్షన్ కోసం అనేది కాదు. ఆశతో బ్రతుకుతారు, ఖచ్చితంగా దేవుడు చెప్పిన కార్యం వాళ్ళ జీవితంలో జరుగుతుంది అనే ఆకాంక్షతో అపేక్షతో తన రెస్పాన్సిబిలిటీని బోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్క యెహెజ్కేలుకు మాత్రమే కాదు ఈ బాధ్యత ఉండేది, ఇక్కడ కూర్చున్న మనందరికీ ఉంది. సంఘములో రక్షింపబడిన ప్రతి వ్యక్తికి ఉంది ఈ బాధ్యత. బోధించాలి. నేను రక్షింపబడ్డాను, నేను నీతిమంతులుగా తీర్చబడ్డాను, ఏ వాక్యమైతే నన్ను నిత్య జీవానికి పాత్రునిగా చేసిందో అదే వాక్యము నేను ఇతరులకు చెప్పాలి. వాళ్ళ ఎముకలకు జీవం కలగాలి, వాళ్ళ ఎముకలకు నరాలు రావాలి, వాళ్ళ ఎముకలకు మాంసం రావాలి, వాళ్ళ ఎముకలకు తిరిగి జీవాత్మై వాళ్ళు నడవాలి. కొత్త జీవితము, కొత్త సృష్టిగా వాళ్ళు మారాలి. ఏ వాక్కైతే దేవుడు నాకు చెప్పాడో అదే నేను వారికి ఇస్తానని యెహెజ్కేలు ఎంత బాధ్యతాయుతంగా చెప్తున్నాడో అంతే బాధ్యతాయుతంగా మనం కూడా బోధించాలి, వాక్యాన్ని ప్రకటించాలి. ఇది పాస్టర్ల పని, లేకపోతే సంఘ పెద్దల పని, లేకపోతే ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ పని, మేము ఇప్పుడిప్పుడు వచ్చినాము మాకు సంబంధం లేదు అని అనుకోకూడదు. ఇప్పుడిప్పుడు వచ్చిన నీవు ఎలా రక్షింపబడ్డావో నీ కుటుంబస్తులకు, నీ గ్రామస్తులకు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకు అదే వాక్యాన్ని చెప్పు. వాళ్లకు కూడా ఎముకలు జీవిస్తాయి, నరాలు వస్తాయి, మాంసం వస్తాయి. దాని అర్థం ఏంటంటే పాప స్వభావం తొలగించబడుతుంది, కొత్త స్వభావం వస్తుంది. దేవుని వాక్కు ద్వారా కొత్త సృష్టిగా వాళ్ళు మారుతారు, జీవాత్మతో వాళ్ళు బ్రతుకుతారు బోధించటం ద్వారా. యెహెజ్కేలు రెండవ బాధ్యత ఏంటంటే అతడు ప్రార్థిస్తున్నాడు. 9వ వచనం చదువుదాం. ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నా అంటే, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము ప్రభువా అని అంటున్నాడు. బోధ, ప్రార్థన రెండు కలిపి చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎముకలకు జీవం వచ్చినట్లుగా నువ్వు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవునితో మాట్లాడే అనుభవంలో అనేకులను ఎత్తిపట్టి ప్రార్థించాలి. వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు జీవాత్మ పొందాలి, వాళ్ళు రక్షింపబడాలి, దేవుని పరిచర్యలో నేను పాలిభాగస్తునిగా ఉండాలి అని మనము ప్రార్థనాపూర్వకంగా చేయాలి. అపోస్తులైన పౌలు ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడంటే, యేసు ప్రభు నా కోసం పడిన శ్రమలు, నా కోసం పడిన పాట్లు, నా కోసం ఎన్నో దెబ్బలు తిన్నాడు. ఆయన తిన్న శ్రమలు, ఆ గాయాలు, ఆ పాట్లు నా శరీరంలో నేను అనుభవిస్తాను అంటున్నాడు. ఇంకా ఆయన మిగిల్చిన పనిని నేను అనుభవిస్తాను అంటున్నాడు. సువార్త కొరకు ఆయన చేయాల్సిన ప్రార్థన, ఆయన పడిన పాట్లు, ఇవన్నీ నేను అనుభవిస్తానని అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు చేసిన కార్యము, యేసు ప్రభు ముగించిన కార్యము ఇంకా కొదువైందని కాదు. పౌలు చెప్పే అర్థం ఏంటంటే ప్రజలందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఇప్పుడు రక్షణ సువార్త చెప్పాల్సింది కూడా యేసు ప్రభు మీదనే ఉంది ఆ బాధ్యత. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ముగించిన ఆ పనిని పునరుత్థానుడై తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయినాడు. కానీ చెప్పాల్సిన పని కూడా యేసు ప్రభు మీద తండ్రి మోపితే, యేసు ప్రభు చేయాల్సిన పనిని నేను నా సహోదరులకు, నా ఇంటి వాళ్లకు, నా ఇరుగు పొరుగు వాళ్లకు, నా గ్రామస్తులకు, నా సంఘస్థులకు చెప్పి దేవుడు చేయాల్సిన ఆ పనిని కూడా నేనే చేస్తున్నాను అని చెప్తున్నాను. ఆ పనిని మనకు అప్పగించి దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇది ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీ మీకు ఇస్తున్నాను. ఇది దేవదూతలకు కూడా ఇవ్వటం లేదు. మానవులుగా, నా కుమారులుగా, కుమార్తెలుగా రక్షింపబడిన మీరు రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయటం, రక్షణ లేని వారి కొరకు వాక్యం చెప్పటం, రక్షణ లేని వారి కొరకు
ప్రేమ చూపటం, రక్షణ లేని వారి కొరకు దేవుని దగ్గరికి తేవటం, రక్షణ లేని వారి కొరకు సహనము, అన్నిటినీ చూపి దేవుని దగ్గరికి తీసుకోవటానికి ఇది ఒక పెద్ద బాధ్యతను మీకు అప్పగిస్తున్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రాణాన్నే మన కోసం పెట్టిన యేసు ప్రభు సువార్తను ప్రకటించటంలో కూడా ఆయన పునరుత్థానుడైన తర్వాత అనేకులకు సువార్త ప్రకటించాడు. 40 దినాలు అనేకులకు కనబడి, ఇదిగో నన్ను చూడండి, నేను పునరుత్థానుడయ్యాను, నేనే మెస్సయ్యాను, నేనే విమోచకుణ్ణి, నేనే నీతిని మీకు ఇచ్చే వ్యక్తిని, నేనే నూతన సృష్టిగా మార్చే వ్యక్తిని, నా యందు విశ్వాసం ఉంచండి అని సువార్తను అనేకులకు చెప్పటం జరిగింది. చివరిగా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను చెప్తున్న ఈ సువార్తను ఇక నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను మిగిల్చిన ఈ పనిని మీరు పూర్తి చేయండి, భూదిగంతముల వరకు వెళ్ళండి, వెళ్ళి సర్వలోకానికి సువార్త ప్రకటించండి, సర్వజనుల కొరకు ప్రార్థన చేయండి, నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వండి, రక్షింపబడేటట్లుగా శిష్యులుగా అయ్యేటట్లుగా వారిని చేయండి, ఇది మీ బాధ్యత అని చెప్తున్నాడు. కాబట్టి ఇట్టి శ్రేష్టమైన బాధ్యత యెహెజ్కేలుకు, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి బ్రతకాలని, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారి దేశానికి వెళ్ళాలని, ఇశ్రాయేలు ప్రజలు మరలా స్వతంత్రులుగా ఉండాలని, ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశం కానీ బబులోను దేశంలో నుండి వారిని విడిపించాలని బాధ్యతాయుతమైన బోధ, బాధ్యతాయుతమైన ప్రార్థన నువ్వు చెయ్యాలి అని యెహెజ్కేలుకు చెబుతున్నాడు. బాధ్యతాయుతమైన బోధ, బాధ్యతాయుతమైన ప్రార్థన చేయకముందు ఒక భయంకరమైన దృశ్యాన్ని చూపించాడు. అప్పుడన్నా బాధ్యత ఎక్కువగా వస్తుందని. అదేంటంటే, ఒక గొప్ప లోయలో అనేక ఎముకల అస్థిపంజరాల మధ్యలో అతన్ని నడిపించటం. అది చూసినప్పుడు, అందులో నడిచినప్పుడు ఆ దుర్వాసనకు, ఆ ఎముకల దుస్థితికి, అక్కడున్న భయంకరమైన చీకటి కలిగిన ఆ స్థితిని చూసినప్పుడు ఖచ్చితంగా బాధ్యత బోధించాలని, ఖచ్చితంగా బాధ్యత ప్రార్థించాలన్నది కలుగుతుందని దేవుడు అతనికి ఒక గొప్ప రెస్పాన్సిబిలిటీని అప్పగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనకు కూడా ఇలాంటి రెస్పాన్సిబిలిటీ ఉంది, మనకు కూడా బాధ్యత ఉంది. సేవకునిగా నాకు, విశ్వాసులుగా మీకు, సంఘ పెద్దలుగా, ఎల్డర్స్గా ఉన్న వారికి అందరికీ బాధ్యత ఉంది. ఈ బోధ చేయటానికి, ఎముకలు బ్రతకటానికి, మృతులు సజీవులు అవ్వటానికి, తిరిగి నూతన స్వభావం తెచ్చుకోవటానికి, పాపముల నుండి మగ్గిన వారిని స్వతంత్రులుగా చేయటానికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని మర్చిపోకూడదని ప్రభు నామములో దేవుడిచ్చిన బాధ్యతను మీకు గుర్తు చేస్తున్నాను. ఇక 3వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, మహా అద్భుతమైన పునరుత్థానం, ద సూపర్ న్యాచురల్ రెజరెక్షన్. 10వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యముగాని మహాసైన్యముగా నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుతుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలు అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనం నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చెదనని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. ఒక గొప్ప పునరుత్థానం కలుగుతుంది. అది దేవుని వాక్కు ద్వారా. అందరూ సమాధుల్లో నుంచి లేచి బయటకు వచ్చినట్లుగా కేబారు నది ప్రాంతంలో, బబులోను దేశంలో మీరు సచ్చిన శవాలుగా నాశనమైపోయిన పరిస్థితిలో, ఆశ విఫలమైన పరిస్థితిలో,
ఎముకల వలె ఉన్నారు. ఇదిగో మిమ్మల్ని పునరుత్థానం చేస్తాను, నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, ఇది నా వాక్కు. ఇక్కడ నుంచి మరలా మీ దేశానికి తీసుకొని పోతాను, మరలా మీ దేశాన్ని మీకు ఇస్తాను, మరలా మిమ్మల్ని పునరుద్ధరిస్తాను, జీవాత్మను మీకు ఇస్తాను, తిరిగి మీరు జీవిస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్టి శ్రేష్టమైన వాక్కు దేవుడు మనకి ఇస్తున్నప్పుడు దాని కొరకు నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నువ్వేం శ్రమ పడాల్సిన అవసరం లేదు, నువ్వేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, దేవునికి నువ్వేదో ఒరిగేటట్లుగా చేయాల్సిన అవసరం లేదు. ఇది దేవుని వాక్కు అని తెలుసుకొని నమ్మటమే. నన్ను పునరుద్ధరిస్తా అని చెప్తున్న దేవునికి నేను విశ్వాసం ఉంచుతున్నాను, నాకు తిరిగి జీవాత్మను పంపుతా అని చెప్తున్న దేవునికి నేను విశ్వాసం ఉంచుతాను, నన్ను తిరిగి ఈ బబులోను దేశంలో నుండి ఇశ్రాయేలు దేశమైన మా సొంత దేశంలోనికి దేవుడు నడిపిస్తా అన్నప్పుడు దాని యందు నేను విశ్వాసం ఉంచటమే, స్వతంత్రులుగా విడిపిస్తానన్న దేవునికి నమ్మకం ఉంచటమే. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఇదిగో పాప స్వభావముతో మృతునిగా ఎముకల వలె చచ్చిన శవాలుగా ఉన్న నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆయన వాక్కు యందు విశ్వాసం ఉంచు. ఏంటా వాక్కు? నిన్ను తిరిగి జీవింపచేస్తాను, నీకు నూతన స్వభావాన్ని ఇస్తాను, నిన్ను నూతన సృష్టిగా చేస్తాను, నీ పాపంలో నేను భరిస్తాను, నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను, నిన్ను నీతిమంతురాలిగా చేస్తాను, నిన్ను నీతిమంతునిగా చేస్తాను, రక్షణ ఉచితంగా ఇస్తాను, నిత్య జీవము బహుమానంగా ఇస్తాను. నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచు, అంతే చాలు. నువ్వేం చేయాల్సిన పని లేదు. నిన్ను నూతన సృష్టిగా మారుస్తాను. ఇది యెహోవా వాక్కు. వాక్కును నమ్మటమే, వాగ్దానం యందు విశ్వాసం ఉంచటమే, క్రియలు కాదు, వాగ్దానం యందు విశ్వాసం ఉంచటమే తిరిగి జీవించటానికి ఆధారం, కొత్త సృష్టిగా మారటానికి మూలం దేవుని వాగ్దానమే. ఇది పొందుకొని ప్రతి ఒక్కరూ నిత్య జీవానికి పాత్రులయ్యి, ఆ ఇశ్రాయేలు ప్రజలు బబులోను నుండి తమ సొంత దేశమైన ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినట్లుగా, వారిని ఆ చెరలో నుండి విడిపించి వాళ్ళ స్వతంత్ర దేశాన్ని ఇచ్చినట్లుగా, పాపములో నుండి ఎముకల వలె మృతులుగా ఉన్న మనల్ని సజీవులుగా చేసి దేవుడు తన రాజ్యంలోనికి మనల్ని వారసులుగా చేస్తాడు. ఇది కేవలం నమ్మటం వలనే. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రభు నామంలో మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. గనుడమైన దేవా, మీకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో ఫలింపచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.